హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. సో ఈరోజు December 31, ఇప్పుడు 11:30 అవుతుందన్నమాట. ఈరోజు వచ్చేసి మా బండి మా చేతిలోకి రాబోతుందండి. మా హస్బెండ్కి అసలు ఏమీ తెలియదు. ఈ 10 days నేను ఎలా దాచిపెట్టానో నాకే తెలుసు. అంటే నేను ఏదైనా మాట్లాడుతున్నాను అనేసి అంటే అది అబద్ధం అయితే కనుక నాకు ఖచ్చితంగా నవ్వు వచ్చేస్తుంది అనమాట. మా హస్బెండ్కి కొంచెం డౌట్ అయితే ఉందన్నమాట. ఆ రోజు నేను షోరూంలో ఉన్నప్పుడు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అడిగాను అనమాట. సో కొంచెం డౌట్ వచ్చింది. అయినా సరే గోల్డ్ స్కీమ్ కానీ చెప్పేసాము, అయిపోయింది. సో ఇంకా మేము మా హస్బెండ్కి ఎలా షోరూమ్కి తీసుకెళ్ళాలని చెప్పేసి ఎంతో ఆలోచించానమాట. సో వాళ్ళు ఫస్ట్కి డెలివరీ చేయమనేసి అంటే వద్దు, మేము 31st చేస్తాము అనేసి అన్నారు. మరి రీజన్ ఏమన్నది నాకు తెలియదు అనమాట. ఆ బండ్ల గురించి నాకు అంతగా తెలియదు. నేను మా హస్బెండ్కి అడగలేను, రాజేష్కి అడగలేను, ఎవరికి అడగలేను అనమాట. సో ఇంకా అలా అని చెప్పేసి ఇంకా నేనే సరేలేండి అనేసి అన్నాను అనమాట. అంటే 31st తీసుకొని మళ్ళీ ఫస్ట్కి పూజ చేసుకోవచ్చు అన్నట్లుగా. సో ఇంకా నేను 2 days బిఫోర్ రాజేష్కి చెప్పాను అనమాట, ఇలాగా నేను బండి తీసుకుంటున్నాను, సర్ప్రైజ్ చేస్తున్నాను అనేసి. అతనికి కూడా ఏ బండి అన్నది అయితే తెలీదు, జస్ట్ బండి అనేసి అయితే చెప్పాను, కానీ పేరు అయితే చెప్పలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి నువ్వకన్నా డోరేసి మా హస్బెండ్ అనుకో. హస్బెండ్ రాజేష్ పక్క రూమ్లో రెడీ అవుతున్నారనమాట. సో ఇంకా నేను మొన్న ఫోన్ చేశాను అనమాట, రాజేష్కి ఫోన్ చేసి ఇలాగా మీ అన్నయ్యకి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను, సో ఇంకా నువ్వు హెల్ప్ చేస్తే మంచిదని చెప్పేసి అలాగే చెప్పాను అనమాట. అంటే ఇంకా అన్ని డీటెయిల్స్ కావాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, కరెంటు బిల్లు, అన్ని గ్యాస్ బిల్లు అన్నీ కావాలి. అవి ఎక్కడున్నాయి ఏంటనేది నాకు అస్సలు నో ఐడియా. నేను అవి ఏమి పట్టించుకోను అనమాట. ప్రతి ఒక్కటి ఇంకా మా హస్బెండ్ దగ్గర అన్నీ ఉంటాయి అనమాట, అతని హ్యాండ్ ఓవర్లోనే. సో అవన్నీ మనం తీసుకోవడం అంటే ఇంపాసిబుల్. సో ఇంకా ఈరోజు ఎలాగో బండి వచ్చేస్తుంది కదా. సో వాళ్ళు ఏం చెప్పారంటే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా అన్ని జిరాక్స్ కాపీస్ అయితే తీసుకొని రావాలి అనేసి చెప్పారనమాట. సో అవి కావాలంటే ఇంకా రాజేష్ హెల్ప్ ఖచ్చితంగా కావాలి. ఇంకా అతనికి చెప్తే సరే నేను అన్నీ హెల్ప్ చేస్తాననేసి అన్నాడు అనమాట. ఇంకా అవన్నీ డీటెయిల్స్ తీసుకొని నాకు పెట్టాడు. ఇంకా జిరాక్స్ తీసాడో లేదో అన్నది అయితే తెలియదు. ఇంకా ఈరోజు 11:30కి ఇంటి నుంచి బయలుదేరాలన్నమాట. ఇంకా ఏం చెప్తావు అనేసి అంటే ఏదైనా ఫంక్షన్ అని చెప్పు, నాకు కూడా ఫంక్షన్కి రమ్మన్నారని చెప్పనేసి నేను అన్నాను. సో అదే విషయం వాళ్ళ అన్నయ్యకి చెప్పాడనమాట. ఇలాగా ఇంతకి కాల్ చేశాడు మార్నింగ్, అన్నయ్య ఇలాగా ఫంక్షన్ ఉంది అనేసి అంటే ఏం ఫంక్షన్ రా ఇప్పటికిప్పుడు అనేసి అడిగాడు అనమాట. ఇంకా ఎంగేజ్మెంట్ ఉంది, వదిన కూడా రావాలి అనేసి అన్నాడంట. ఇంకా అదేంటి మనమే వెళ్దాంలే అనేసి అన్నాడంట మా హస్బెండ్. లేదు వాళ్ళు రమ్మని చెప్పారు అనేసి అన్నాడు. కానీ మా హస్బెండ్కి ఎక్కడో చిన్న డౌట్ అయితే ఉందండి. అంటే నా మొహంలో తెలిసిపోతుంది, అది ఏంటో తెలీదు. నాకు ఎంత నవ్వు కంట్రోల్ చేసుకుంది, ఏదైనా దాస్తున్నానంటే మెయిన్ నవ్వు వచ్చేస్తుంది. ఆ నవ్వుని కంట్రోల్ చేసుకుందామంటే అస్సలు అవ్వట్లేదు. అయినా సరే నేను ఏదో యాక్టింగ్ చేశాను. ఇంకా మా హస్బెండ్ ఏంటి ఇంకా రాజేష్ ఏమో ఎంగేజ్మెంట్కి వెళ్తున్నామని చెప్పాడు అనమాట. ఇప్పుడు ఎంగేజ్మెంట్ వెళ్తున్నట్టే మేము రెడీ అవుతున్నాము. మా హస్బెండ్ కూడా ఎంగేజ్మెంట్కి కదా పద బేగ్ పద అనేసి అంటూ ఉన్నారనమాట. అందరికి డౌట్ ఉందో లేదో అన్నదైతే నాకు తెలీదు, కానీ నేనైతే సర్ప్రైజ్ చేయాలనేసి ఇన్ని డేస్ నాలోనే నేను దాచుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతూ ఉన్నాం. అక్కడ ఎలా ఫీల్ అవుతారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా చూద్దరు. కానీ ఇంకొక చిన్న నేను ఇదైతే చేశాను అనమాట, అది ఏంటి అన్నది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను, చూద్దరు. కానీ సో ప్రస్తుతానికైతే ఇది చూస్తుండే నాకైతే చాలా 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 ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అయితే నేను ఇవ్వబోతున్నాను. ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూద్దాం. ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడితే వచ్చేసారు అనుకోండి, ఉన్న డౌట్ కూడా ఇంకెక్కువ అయిపోతుంది. బై. ఇందులో మా అమ్మ పాత్ర కూడా ఉందండి. ఏటమ్మ ఇప్పుడు అక్కడికి వెళ్తాను ఏమో నీకే తెలుసు. సో ఇంకా ఇప్పుడైతే ఫంక్షన్ సర్ప్రైజ్ అనమాట. ఇంకా ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియదు, కానీ డౌట్ అయితే ఉంది. ఎంగేజ్మెంట్కి నేను అందరికంటే ముందు రెడీ అవ్వడం ఇంపాసిబుల్, అసలు రానని చెప్తాను. అలాంటిది అందరికంటే నువ్వే ఫస్ట్ బయలుదేరిపోతున్నావు అనేసి అన్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. బై. ఇదిగోండి ఇంకో దొంగ స్వామి కూడా వచ్చాడు అనమాట. ఇప్పుడు బయలుదేరుతున్నాము. నాకు అంటున్నాడు వదిన నువ్వు ఇలా సర్ప్రైజ్ చేస్తుండు, కిందేమో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, 26 సంవత్సరాలేనే అనేసి మాట్లాడుతున్నాడట. అంతేనా స్వామి? చూసారా మా ఆయనకి అంత సీన్ లేదులేండి, ఒట్టిగా స్వామిని చూసేసి అలాగే యాక్టింగ్ చేశారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక బయలుదేరుతున్నాం. హలో ఎక్కడ చూడు, ఇక్కడ రమ్మి, దగ్గర రమ్మి. ఏడు స్వామి ఏడు చెప్తాను బట్ నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదని ఎవరితో వీడియోలో ఫోన్లో చెప్తాను బట్. ఎంగేజ్మెంట్ టైం అయింది వెళ్ళమా. కుర్రాడు అయ్యో ఎంగేజ్మెంట్ టైం అయిపోతుంది ఫ్రెండ్స్, బయలుదేరాలి. ఎవరు
సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వచ్చేసి 12 అవుతుంది అనమాట. అక్కడేమో ఎంగేజ్మెంట్ 12:30కి ఏమో అన్నారు. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేసరికి ఇంకా టైం అయిపోతుంది కదా. సో ప్రస్తుతానికి అయితే బయలుదేరాం. 12:30 అయిపోయిందండి. ఇంకొక 30 minutes ఉందా? కరెక్ట్ ముహూర్తానికి వెళ్ళాలి, ముందు వెళ్తే అవ్వదా? అంబా ఏం ఫంక్షన్ కాదు, వైట్ ప్యాలెస్. అవునా? అయితే ఎలా లొకేషన్ నాకు తెలుసులే. లొకేషన్ మారదు కదా, అలాగే వెళ్తుంది కదా, రింగ్ రోడ్ కదా ఉంది. అవును, రింగ్ రోడ్ లో ఫంక్షన్ ఉంది. ఏమి నీకేం ప్రాబ్లమ్? సిటీలో కొంచెం పని ఉంది కదా. ఎక్కడ ఉంది సిటీలో? బొమ్మ బజార్ సైడ్. ఓకే, సర్కిల్నా? సర్కిల్ ఉందా పని? కాదు ఇక్కడ ఎవరు తెలుసా? ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి బయలుదేరి ఇంక ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ కి స్టార్ట్ అయిపోయామండి. ఎంతసేపు అవుతుంది రష్? ఎంతసేపు? పావు గంటలో వెళ్ళాలన్నమాట ముహూర్తం. ఏ ఫంక్షన్ రా? ఏ ఫంక్షన్? లొకేషన్ పెట్టడం ఫంక్షన్ ఫ్లోలో చెప్పేసాం. ఎందుకని ఆకలి వేసేది, ఎక్కువ మాట్లాడుకో, ఆలోచించుకో. అక్కడ వెజ్ నాన్ వెజ్? ఈరోజు నాన్ వెజ్ 31st కదా. దాని పక్కనే ఉంది హోటల్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పక్కనే సర్కిల్ మంచిగా భోజనం చేద్దాం. సరే ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి అక్కడ ఎందుకు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్లో తినాలి కానీ హోటల్ ఎందుకు? నేను తిన్నా కదా, తినండి. ఇంకా ఎంగేజ్మెంట్ అని చెప్పేసి బయలుదేరాము. మా హస్బెండ్ ఫోన్లో ఇదిగోండి ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టారనమాట. ఆ తర్వాత అంటున్నారు కళ్ళు మూసుకోవాలా, మీరు మూస్తారా అనేసి అంటున్నారు. ఇవన్నీ చూస్తే మా హస్బెండ్కి ఎక్కడ డౌట్ ఉందా లేదంటే తెలిసిపోయిందా ఏంటి అనేసి నాకు చాలా టెన్షన్ వేసింది. ఇంకా షోరూమ్ వాళ్ళు కాల్ చేశారనమాట, అప్పుడే రాకండి, ఇంకొక 10 minutes అయ్యాక రండి అన్నారు. సో మేము ఇంకా అక్కడ 2 minutes దగ్గరలో ఉన్నాము. ఇంకా మధ్యలో ఆపేసి కొబ్బరి బొండాలు తాగుదామని చెప్పేసి అలాగే చెప్పి ఆపామన్నమాట. ఇంకా దగ్గరలో వస్తుండగా కళ్ళకి గంతలు కడుతుంటే ఏటి నాకు బాధ అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. సర్లే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నావు కదా, నువ్వు ఇప్పుడు నాకు సర్ప్రైజ్ ఇవ్వు, నేను తర్వాత నీకు పెద్ద షాక్ ఇస్తాననేసి అన్నారనమాట. ఇంకా నాకు ఆ టైంకి ఏమీ దొరక్క, ఖర్చీఫ్ ఏదైనా పెద్ద తెచ్చుంటే బాగుండు కట్టడానికి, ఇంకా ఏమీ దొరక్క ఇంకా నా చున్నీతో అయితే కళ్ళకి గంతలు కట్టేశాను. దగ్గరలో మూసుకొని ఉండు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంకా పెళ్లి కూతురు ఎవరో మా హస్బెండ్ కి చూపించాలి కదా, తను సర్ప్రైజ్ చేయమన్నది అనమాట. నేను అనేసి చెప్పొద్దు అనేసి ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా షోరూమ్ కి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ కి కార్లోనే ఉంచేసాము. ఇంకా ఫస్ట్ అంత అరేంజ్ అయిందా లేదని చెప్పేసి అడగడానికి అయితే నేను వెళ్ళాము. ఇదిగోండి మేడం మీదే బైక్, ఇంకా అంత అరేంజ్ అనేసి అన్నారు. ఇంకా మా హస్బెండ్ కి అయితే బయటికి తీసుకుని వస్తుంటే అస్సలు నేను రాను, ఏంటి చున్నీ ఇదంతా నాకు నచ్చలేదు, స్కార్ఫ్ అయినా కట్టాల్సింది కదా అనేసి అంటున్నారు అనమాట. ఇక్కడ జరిగింది మాత్రం మామూలు కామెడీ కాదండి. ఇంత చేస్తే అసలు కారే దిగను, బయటికే రాను, నాకు ఈ చున్నీ తీస్తేనే వస్తా అంటున్నారు. మరి ఆ చున్నీ తీసేస్తే ఇంకా సర్ప్రైజ్ ఏముందని చెప్పేసి బలవంతంగా తీసుకొని వచ్చాను, బ్రతిమలాడాను. నీకేదో సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ప్లీజ్ కోఆపరేట్ చెయ్యు అని చెప్పేసి. ముందు నీకా నాకు సిగ్గే ఉంది. కట్లేంటి సర్ప్రైజా? థ్యాంక్ యూ.
ఇంకా కళ్ళకు గంతలు తీసిన వెంటనే మా హస్బెండ్నే నేను చూశాను. అంటే ఎక్స్ప్రెషన్తో మనకు అర్థమైపోతుంది కదా నచ్చిందా లేదా అనేసి. ఇంకా ఎందుకో అతని ఫేస్లో ఒక క్వశ్చన్ మార్క్ కనిపించింది అనమాట. ఇంకా నేను అడిగాను అసలు నచ్చిందా లేదా అని చెప్పేసి. చాలా బాగుంది, నచ్చింది అనేసి అన్నారనమాట. కాకపోతే ఇంత పెద్దది తీసుకున్నప్పుడు కొంచెం ఎవరికైనా చెప్పాలి కదా, మా తమ్ముడికి కానీ లేదంటే ఇంకెవరికైనా చెప్తే ఏదైనా సజెషన్ ఇస్తుండే కదా అనేసి అన్నారనమాట. కానీ నేను సజెషన్ తీసుకున్నట్టు తెలియదు అతనికి, అందుకనేసి అలా అన్నారు. ఇంకా వాళ్ళ తమ్ముడికి చెప్పేస్తే మళ్ళీ ఎక్కడ చెప్పేస్తాడని చెప్పేసి నేనైతే దాచిపెట్టాను అనమాట అందరి దగ్గర కూడా. మళ్ళీ డెలివరీ అవుతుందన్న 2 days బిఫోర్ అయితే నేను రాజేష్కి చెప్పాను ఇలా అన్నీ కావాలి, ఇలా సర్ప్రైజ్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇంక ఇక్కడ వెహికల్ వచ్చేసిన తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఎక్స్ట్రా పార్ట్స్ అయితే ఫిట్టింగ్ చేయించలేదు నేను, ఎందుకంటే ఏది నచ్చుతుందో ఏది నచ్చదో తెలియదు కదా అలా అని చెప్పేసి. ఇంక అక్కడ అతనికి ఏది కావాలో అది చేయించుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మనము ఒక డ్రెస్ తీసుకుంటే మళ్ళీ పక్క షాప్కి వెళ్ళేసి ఇంకా ఏవైనా మంచిగా ఉంటాయేమో అని చెప్పేసి చూడడానికి వెళ్తాం కదా, అలాగే ఇక్కడ మా హస్బెండ్ కూడా సరే ఇది నువ్వు తీసుకున్నావు కదా ఇంకా ఏవైనా ఉంటాయేమో చూద్దాం పదా అనేసి కిందకైతే వెళ్ళాము. ఇంకా అన్నిటితో పోల్చుకుంటే ఆ రేంజ్లో ఆ కలరే ఆ వెహికలే బాగుంది అనేసి అన్నారనమాట. అమ్మయ్య అనేసి అనుకున్నాను. ఇంక ఇక్కడ ఎక్స్ట్రా ఫిట్టింగ్ గురించి అది చేయిస్తున్నారు కానీ అది ఎందుకో పెద్దగా అయిపోయింది, నాకు నచ్చలేదు అనమాట. ఇంకా సరేలే బయట చేయించుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఫిట్టింగ్ చేయించిన తర్వాత చూస్తే లుక్ అంతగా నచ్చలేదని చెప్పేసి ఇంక ఇది తీయించేసాము. ఆ తర్వాత ఇంకా బయట చేయించుకుందాం అని చెప్పేసి ఇంకా ఫైనల్గా బైక్ అయితే ఫస్ట్ టైం నేను ఎక్కబోతున్నాను. నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం అండి రాయల్ ఎన్ఫీల్డ్. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ కోరిక తీరిందో లేదు కానీ నేను మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఎక్కేసి అలాగా వెళ్ళాలి అనే కోరిక అయితే తీరిపోయింది అనమాట. ఇంకా అదే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఫైనల్గా అలాగ ఒక రౌండ్ వేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇంకా ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళి వచ్చేసాం. మా పిల్ల కూడా పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. సో ఇంకా సర్ప్రైజ్ అయితే ఇదండి మా హస్బెండ్కి. సర్ప్రైజ్ చూపియాలా కదా ఇప్పుడు మా అమ్మకు చూపిస్తాను. మా అమ్మకు ఆల్రెడీ తెలుసు అనమాట, నేను 2 రోజుల ముందే చెప్పేశాను అనమాట. లాస్ట్ 80,000కి వచ్చిందమ్మా అది. 80,000కి వస్తే ఇప్పుడు నేను కూడా సొంత కొనేస్తున్నాను. పేరెంట్స్కి అలాగే కదా చెప్పాలండి. అసలైన రేట్ చెప్పామనుకోండి బీపీ డౌన్ హై అయిపోతే కష్టం. 50,000 ఉంటుంది కదండి. ఏమో మరి అమ్మా ఇది డాడీదా కాదు, ఎవరు తెచ్చారమ్మా? బాగుందా? కొని అమ్మా 80,000నే సంతకోటి బుక్ చేసి ఇది ఇచ్చేసేయండి 80,000. మీది మీదని మాది సొంత మామి. సో ఫైనల్లీ వెహికల్ అయితే ఇంటికి వచ్చేసిందండి. ఫ్రెండ్స్ ఫైనల్ గా బండి సర్ప్రైజ్ అయితే ఇదండి. మా హస్బెండ్ కాస్త సర్ప్రైజింగ్ కాకుండా ఫీల్ అయ్యారనమాట. అది ఎందుకు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దరు, కానీ నెక్స్ట్ వీడియో చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీగా అయిపోయింది. కూర్చోబెట్టి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మా హస్బెండ్కి అడగాలన్నమాట. సో మీరు కూడా విందరు కానీ. సో ఫైనల్లీ వీడియో ఇదండి. 10 రోజులుగా నా కడుపులో అలాగా దాచిపెట్టుకున్నానండి. ఏ విషయం కూడా మా హస్బెండ్ చెప్పందే నాకు నిద్ర రాదనమాట. అలాంటిది అలాగే దాచిపెట్టుకున్నాను. ఫైనల్లీ ఈ రోజు నేను ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యిందనమాట. అన్ని వీడియోలు అక్కడ తీసిన వీడియోస్ అన్నీ కూడా నేను అన్ని రీసైకిల్ బిన్లో పెట్టేశాను. ఇంక ఇవన్నీ ఇప్పుడు రీకవర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ఇదండి. హ్యాపీగా ఉన్నాం. ఈరోజు నాకు ఆకలి కూడా వేయలేదనమాట సర్ప్రైజ్ ఇచ్చినందుకు. అదేంటో నాకు సర్ప్రైజ్ ఇవ్వడం అంటే చాలా 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 ఇష్టం. సో ఇదండి వీడియో, నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.